మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కుట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు మనకి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు అంటున్నారు. మనము ఇప్పుడు లెంట్ సీజన్లో ఉన్నాం కదా. అనేక మంది ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. దేవుని యొక్క కృపను పొందుకోవాలని, దేవుని యొక్క మహిమను కనుగొనాలని, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని అనేక మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థనలు చేయడం వలన మనకి అనేక మేలులు కలుగుతాయని మనకు తెలుసు కదా. ఈ ఉపవాసాల వలన మనము నష్టమేమీ పోము, ఇంకా ధన్యులమవుతాము. ఈ ఉపవాసాలు మనకు క్షేమాన్నిస్తాయి, ఆత్మలో బలంనిస్తాయి, ఆత్మలో శక్తినిస్తాయి, దేవునిలో ఆనందింప చేస్తాయి. కడుపులో ఆకలి ఉంటుందేమో కానీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఈ ఉపవాసాలు చేయడం మనకు ఎంతో క్షేమకరము, ఎంతో సంతోషము, ఆశీర్వాదము. కనుకనే అందరూ చాలా మంది క్రైస్తవులు ఈ లెంట్ దినాల్లో ఉపవాసం ఉంటారు. యేసుక్రీస్తు సిలువకు ముందుగా 40 దినాలను ఉపవాస దినాలుగా ఏర్పాటు చేసి పూర్వీకులు అంటే బైబిల్ పండితులు, ఆధ్యాత్మిక కార్యకర్తలు ఇది నిర్ణయించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ధ్యానానికి ముందుగా 40 దినాలు ఉపవాసం ఉండినప్పుడు మన హృదయం ద్రవిస్తుంది, మన పాపములన్నీ తుడిచిపెట్టబడతాయి. మనం దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మన కొరకే ఈ లోకమునకు వచ్చాడు కదా. మన పాపములను క్షమించి మనల్ని తన బిడలంగా చేసుకోవడానికి మన కొరకే ఆయన శిక్షింపబడిన విధానాన్ని మనకు తెలుసు కదా. సిలువ ధ్యానము, సిలువలో మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధముగా చూస్తుంటాము కదా. ఆ నిమిత్తమై ఈ 40 దినాలు ఉపవాస దినాలు గడుపుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అంటున్నారు. మనం నిజంగానే తృప్తిపరచబడతాము. ఈ ఉపవాసాల వలన మనం ఆకలి కొని ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం వలన మనం ఎంతో ఆశీర్వదింపబడతాము. మన ఆత్మలకు నెమ్మదినిస్తుంది, నూతనత్వం ఇస్తుంది, పరిశుద్ధాత్మ నింపుదల కూడా పొందుకుంటాం మనం. కనుక ఈ 40 దినాలు పూర్వీకులు, పండితులు ఈ ఉపవాస దినాలను ఏర్పాటు చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే మనము ఆత్మలో బలపడడానికి, మనము ఆత్మలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, మనము దేవునిని హత్తుకొని జీవించడానికి మనకి దేవుడు ఏర్పాటు చేసిన ఈ విషయాలన్నమాట. అలాగే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అంటున్నారు యేసు ప్రభువారు. ఈ ఉపవాస దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి పాదాల యొద్ద పడి మనల్ని మనం పశ్చాత్తాపడుతూ మనం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం హృదయాలను ద్రవింప చేసుకుంటూ ఉంటాము. మన హృదయాల్లో ఆ వేదన ఉంటుంది. యేసు ప్రభువారు మన కొరకే మరణించారు, మన కొరకే ఎంత గాయం ఉందారు అనే వేదన మనకి ఉంటుంది. కనుక మనము ఏడుస్తూ ఉంటాము, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అందుకే యేసు ప్రభువారు ఈ మాట చెబుతున్నారు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఈ నవ్వు ఎప్పుడు వస్తుంది మనకంటే మనము ఆత్మలో ఆనందింపబడినప్పుడు, ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మనము నవ్వుకుంటాము. యేసయ్య మనకి ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇచ్చాడని, దేవుడు మనల్ని దీవించాడని నవ్వుకుంటాము. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, ఎంత సంతృప్తి ఉంటుంది మనకి ఉపవాస దినాల్లో ప్రార్థనలు చేయడం వలన. ఈ ఉపవాస దినాలను ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మనకి అద్భుత రీతిగా దర్శనాలు ఇస్తూ ఉంటాడు.
మేము కూడా నేను కూడా ఏమీ తీసుకోకుండా ఓన్లీ ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ 1 సంవత్సరం 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుని శక్తి పొందుకోవాలని, దేవునిలో ఆనందించాలని ఉద్దేశంతో, ఇంకా మరి ఏ కోరిక కాదు, కానీ ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని ఆశతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నాకు స్వస్థతను కూడా ఇచ్చారు. నా పాదాలు బాగా పగులుతూ ఉండేవి, బ్లేడ్ పెట్టి కోసినట్టుగా పగిలేవి. అది ఏమైంది తెలియదు, చర్మ వ్యాధి అయింది తెలియదు, కానీ బ్లేడ్ పట్టి కోసినట్టు పగిలి చాలా నొప్పి, చాలా బాధ. కొన్ని సంవత్సరాలు బాధపడ్డాను. నేను ఎన్నో మందులు వాడాను, వైద్యం చేయించుకుని ఇంగ్లీష్ మందులు వాడాను, హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను. ఎన్ని మందులు వాడినా కానీ ఈ శీతాకాలం సీజన్ వచ్చేసరికి పగిలిపోతూ ఉండేది, కాళ్ళు నడవనిచ్చేవి కాదు, కుంటుకుంటూనే నడిచేదాన్ని. రాను రాను ఏ కాలము అయినా ఒకే విధముగా ఉండేది. శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం అన్ని కాలాల్లోనూ పగిలిపోయి బాధలను అనుభవిస్తూ ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడు మందులు వాడినప్పుడైతే నేను అటువంటి మేలు పొందలేదు. కానీ ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఈ లెంట్ దినాల్లో ప్రార్థన చేస్తూ వచ్చానో, దేవుడు అద్భుత రీతిగా నన్ను 3 విధాలుగా స్వస్థపరుస్తున్నట్టు కూడా చూపించారు. నా రక్తము శుద్ధి చేస్తున్నట్లుగా చూపించారు. నేను తినే ఆహారంలో ఔషధము కలుపుతున్నట్లుగా చూపించారు. నేను త్రాగే పానీయంలో ఔషధము కలుపుతున్నట్లుగా చూపించారు. 3 విధాలుగా నన్ను స్వస్థపరిచారు. అప్పుడు ఆనాటి నుండి, ఆ కాలం నుండి ఆ తర్వాత కాలంలో కాళ్ళు పగులు తగ్గినాయి. ఏ మందు వాడకుండానే కాళ్ళు పగులు తగ్గినాయి. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ కాళ్ళ పగుళ్ళు అనేవి, అది ఒక విధమైన సోరియాసిస్ అన్నమాట. ఇప్పుడు అట్లాంటిది ఏది లేకుండా దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచాడు. మరి ఒకసారి మేము ఉపవాస దినాలను గడుపుతూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు మందిరంలో మా పాప, చిన్న పాప 7th చదువుతున్న అమ్మాయికి దేవుడు ఎన్నో దర్శనాలు చూపించేవారు. ఎన్నో దర్శనాలు చూపిస్తూ ఆవిడతో మాట్లాడుతూ ఉండేవారు దేవుడు. కనుక ఈ ఉపవాస దినాలు మనం చేయడం వలన, ఈ విధముగా 40 దినాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం వలన మన హృదయాలను ఆనందింపచేస్తాడు, మన సమస్యలను తీరుస్తాడు. మనం ఏ సమస్య నిమిత్తమై ప్రార్థన చేయకపోయినా మన ప్రార్థన విని దేవుడు మన సమస్యలన్నిటినీ, మన కొరతలన్నిటినీ తీరుస్తాడు. అద్భుత రీతిగా మనల్ని ఆయన కృపలో నడిపిస్తారు. అద్భుత రీతిగా ఆయన మనకు సమృద్ధి అయిన జీవితాన్ని, సమృద్ధి అయిన భక్తి జీవితాన్ని, సమృద్ధి అయిన పరిశుద్ధ జీవితాన్ని ఇస్తారు. అందుకే మన పూర్వీకులు, బైబుల్ పండితులు ఈ 40 దినాలను ఉపవాస దినాలుగా మనకి అనుగ్రహించారు, ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో ఎడతెగక 40 దినాలు ప్రార్థనలు చేయడానికి మనకి వెసులుబాటునిచ్చారు. మిగిలిన దినాల్లో ఈ విధముగా మనం ప్రార్థన చేయాలంటే కష్టమే. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలంటే మనము చేయలేము. కానీ ఈ లెంట్ దినాల్లో మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం వలన దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని కూడా యేసు ప్రభు వారు చెప్పారు కదా. నీతి నిమిత్తము మన భక్తి చేస్తున్నప్పుడు మనము ఏ అపరాధము చేయము, ఏ దోషములకు పాల్పడము, నీతి మంత్వము కలిగి ఉంటాము. నీతి నిమిత్తము మనము ఆకలి దప్పులుగా ఉంటాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. అన్ని విషయాల్లో, ఆకలి విషయాల్లోనే కాదు, కుటుంబ జీవిత విషయాల్లో, సమస్యల్లో అన్ని సాల్వ్ చేస్తాడు, తృప్తిపరుస్తాడు మనల్ని. కనుక ఎడదెగక ఈ 40 దినాలను ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేద్దాము. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, ఎంతమంది నాయన మీ పాద సన్నిధిలో చేరి నాయన విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.